అమరావతికి చట్టబద్ధత బిల్లు వేళ గుర్తుకొస్తున్నాయంటూ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ని తవ్వి తీసుకుంటున్నాయి పార్టీలు. రాజ్యసభలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, మధ్యలో వైసీపీ. ఈ 4 పార్టీల మధ్య 4 స్తంభాలట షురు అయింది. 2 రాష్ట్రాల మధ్య జరగాల్సిన సమన్యాయం ఎక్కడ అనే ప్రశ్న వినిపించింది తెలంగాణ సైడ్ నుంచి. నాటి నేటి రాజకీయాల్ని టచ్ చేస్తూ ఘాటైన సెటైర్స్ తో హీటెక్కిపోయింది చర్చ. लेट गवर्नमेंट ऑफ इंडिया बैलेंस जैसा आंध्र प्रदेश की जरूरतें हैं, तेलंगाना की भी जरूरत है। यही केसीआर जी ने सोनिया गांधी घर पे जाकर डिनर खाके पैर पकड़ के जब याद नहीं आया क्या, जब पूछना था। అమరావతి అంటే కేవలం ఒక నగరం మాత్రమే కాదు, ఇది 5 కోట్ల ఆంధ్రుల గుండె చప్పుడు. ఏపీ రాజధానిగా అమరావతి చట్టబద్ధత బిల్లుపై రాజ్యసభలో చర్చ 16 ఏళ్ల కిందటి జ్ఞాపకాల్ని, అప్పటి రాజకీయాల్ని స్ట్రాంగ్ గానే టచ్ చేసింది. నేతల మాటలతో 2014 నాటి విభజన దృశ్యం ఒక్కసారిగా కళ్ల ముందు ఫ్లాష్ అయినట్టయింది. ముఖ్యంగా విభజన హామీల అమలును ప్రశ్నించిన బీఆర్ఎస్ సరిగ్గా టైం చూసి కొట్టింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకి జాతీయ హోదా ఎక్కడ, బలవంతంగా లాక్కున్న విలీన మండలాన్ని మాకు వదిలిపెట్టేది ఉందా లేదా అని బీజేపీని నిగ్గదీసి అడిగింది. एपी रीऑर्गेनाइजेशन बिल में तेलंगाना के लिए आप स्टील फैक्ट्री देने वाले थे, आप माइनिंग इंडस्ट्री देने वाले, माइनिंग यूनिवर्सिटी देने वाले थे, कहीं रोड डेवलपमेंट करने वाले थे. बैकवर्ड रीजन के 900 करोड़ के पैसे अभी रुके हुए. सो आई रिक्वेस्ट द ऑनरेबल मिनिस्टर टू हैव अ लुक एट इट एंड काइंडली गिव दिस. అప్పట్లో తల్లిని చంపి బిడ్డను బయటకు తీశారన్న ప్రధాని మోదీ ఆ బిడ్డను అనాథన చేస్తున్నారంటోంది కారు పార్టీ. కానీ విభజన హామీల అమలులో తెలంగాణకు అన్యాయం చేసింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? అప్పుడు టైం పాస్ చేసి ఇప్పుడు గగ్గోలు పెడతారేంటి అని బీఆర్ఎస్ ను కడిగేయబోయింది కమలం పార్టీ. तेलंगाना फॉर्मेशन से पहले जो विलेजेस भद्राचलम का आंध्र प्रदेश में दिया है, वो कांग्रेस पार्टी जब बाइफर्केशन बिल में वो इनबिल्ड था, वो लोग तय किया है. जब उसके बाद यही केसीआर जी ने सोनिया गांधी घर पे जाकर डिनर खाके पैर पकड़ के जब याद नहीं आया क्या, जब पूछना था क्यों नहीं पूछे, जब आज क्यों पूछ रहे. అప్పట్లో విలీన మండలాలపై చర్చ లేకుండానే ఆర్డినెన్స్ తెచ్చింది బీజేపీ కాదా అని గుర్తు చేస్తున్నారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. అప్పటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ తెలంగాణ బంద్కు పిలుపునిచ్చి మీరు చేసిన ద్రోహాన్ని ఎండగట్టిన విషయాన్ని మర్చిపోయారా? పార్లమెంటు సాక్షిగా చరిత్ర వక్రీకరణకు పాల్పడి ఈ రోజు తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానించారు అని కిషన్ రెడ్డిపై సోషల్ మీడియాలో ఫైర్ అయ్యారు హరీష్. అటు తల్లిని చంపి బిడ్డను తీశారన్న స్టేట్మెంట్స్ పై ఆన్సర్ చెప్పాల్సిందేనన్న బీఆర్ఎస్ దూకుడును తెలివిగా తిప్పికొట్టింది బీజేపీ. గతంలో తల్లి కాంగ్రెస్ తెలంగాణకు అన్యాయం చేసింది, ఇప్పుడు పిల్ల కాంగ్రెస్ ఏపీని నిండా ముంచేసింది అని జాయింట్ గా ఛాడించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. పెట్టుబడులు రాకుండా ఏ రకంగా అడ్డుకున్నారో ఈ పిల్ల కాంగ్రెస్ యొక్క పిల్ల చేష్టల వల్ల ప్రజలు గమనించారు. అందుకనే ఆ రోజు ఈ పిల్ల కాంగ్రెస్ అయినా తల్లి కాంగ్రెస్ అయినా రాజకీయంగా మళ్ళీ మట్టి కనిపించి మరి ఒక కాంగ్రెస్ పార్టీని హ్యాట్రిక్ డక్ అయితే ఇంకొక పార్టీని ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా ఏ రకంగా మరి మట్టి కనిపించారో ప్రజాస్వామికంగా ప్రజల యొక్క ఆలోచనతో ప్రజల యొక్క మద్దతుతో అది వారు చేసినటువంటి విభజన హామీల విషయంలో జరిగిన డ్యామేజ్ ని మోదీ సర్కార్ కంట్రోల్ చేస్తోందంటోంది బీజేపీ. మాటల్లో మాటగా కాంగ్రెస్ వైసీపీని టచ్ చేస్తూ బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఆసక్తికర వాగ్వాదం జరిగింది. మొత్తం మీద ఏపీ రాజధాని సబ్జెక్టుతో 2 రాష్ట్రాలకు జరగాల్సిన సమన్యాయం జరగలేదన్న వర్షన్ మళ్లీ తెరమీదకొచ్చిందా?